ఇడుతున్నా ఇక్కడ చున్నా అన్నా ఎక్కడ చూడన్నా కట్ చేస్తా ఇక్కడ తీసుకోండి గబ గబా ఫోటోలు. ఇలాంటి సినిమాలు కూడా తీస్తారా అనే భావన అందరికీ. ఒక డైరెక్టర్, ఒక హీరో ఎక్కడో హైదరాబాదు, చెన్నై నగరంలో, బాంబేలో అక్కడ చూసుకుంటారు. కానీ కడప జిల్లాలో కూడా ఇలాంటి డైరెక్టర్ ఉన్నారా, ఇలాంటి నిర్మాత ఉన్నారా, మరి ఇలాంటి హీరో ఉన్నారా, ఇలాంటి డైరెక్టర్లో ఉన్నారా అనే భావన అందరికీ కదా. ఈ చిత్రానికి ఎంత కష్టపడినామో తెలుసు. చాలామంది సినిమాలు తీశారు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎంతో వ్యాయామం ఖర్చుతో కూడిన డబ్బులు వెచ్చించి సినిమాలు తీస్తున్నారు. మన దగ్గర మీరు చూస్తున్నారు, చిన్న సినిమాలకు ఆదరణ చాలా తక్కువైంది. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. మేము డైమండ్ డెకర్ మూవీ చేస్తున్నాం. గత 3 years నుండి దీని మీద కష్టపడుతూ చేస్తున్నాం. ఈ మొన్న పోయిన 22nd ఈ డిసెంబర్లో టీజర్ లాంచ్ చేశాం హైదరాబాద్. ఆ టీజర్కి వచ్చిన అనూహ్యమైన స్పందన అంత ఇంత కాదని మాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఇది పెట్టడానికి కారణం కూడా అదే అండి. ఈ సక్సెస్ మీట్ ఎందుకు చెప్తున్నా అంటే కేవలము ఎవరో అన్నోన్ మేము తెలియని వాళ్ళం, కానీ మనకు ప్రజలిచ్చిన ఆ అనూహ్యమైన స్పందన కోసమే ఈరోజు ఈ సక్సెస్ మీట్ గల చేయడానికి గల కారణం కూడా. ఈరోజు దీనికోసం మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇలాగనే మన మీడియా మిత్రులందరూ మన కోసం మీరు ప్రమోట్ చేసి మమ్మల్ని బాగా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ మన జిల్లాకు, మన ఏరియా మొత్తానికి కూడా ఈ రాయలసీమలో కూడా ఇలాంటి సినిమాలు చేస్తారు. నాట్ ఓన్లీ ఇన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ సో బట్ ఆంధ్రాలోనే కాదండి, మన వాళ్ళని కూడా చేస్తాం. అంటే మనము వాళ్ళు చేయడానికి కాదు ఇక్కడ. కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ నుండి మన వాళ్ళు రావట్లేదు, ఎందుకు తెలియట్లా. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కమ్ దేర్. దిర్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ వి డూ హ్యావ్, బట్ వీ ఆర్ నాట్ కమింగ్. ఎందుకంటే భయపడుతున్నాం, వాళ్ళు ఏదో చేస్తారు, ఎప్పుడు ఏం చేయాలండి. మనం మంచి మూవీ చేసి బయట వేయడమే మన భార్య. అది ఒక్కటి మనం చేయాలి. ఎవరైనా చేయొచ్చు. దారుణంగా వచ్చేసి ప్రతి ఒక్కరూ హ్యాపీగా వచ్చేసి చేసే విధానం తెలియాలి. అది చేసుకొని హ్యాపీగా మనం హైదరాబాద్లో అందరూ మనకు సపోర్ట్ చేస్తారు. ఎక్కడ మనకి ఇబ్బంది లేదు. కాకపోతే మన వాళ్ళకు మనకున్న ఈ హెరిటేజ్ మనకు ఇదివరకు మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఎంత లేదు. బట్ మేము ఈ మధ్య మన లాంటి వాళ్ళు ఇంకా చాలామంది మన కడపలో చాలామంది ప్రోత్సహం రెడీ అవుతున్నారు. ఏది సినిమా చేయాలి, ఇంకా ఈ సినీ రంగం మన ఏరియాలో కూడా బాగా డెవలప్ చేయాలనే ఆలోచన అయితే చాలా ఉంటుంది. కాబట్టి ఇలాగా చాలామంది రావాలని మన కడపే కాదు, మన ఈ ఏరియా రాయలసీమ ప్రాంతం మొత్తానికి కూడా అందరూ వచ్చి హ్యాపీగా ఈ సినిమాలు చేసి ఆ సినిమా రంగంలో మనమంటూ ఒక స్థానం పొందాలని నేను చాలా ఆలోచిస్తుంటా. ఇలా కావాలి, అందరు రావాలి, ఎందుకు మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఒక్కడే నా కాదు, మనం కూడా ఉన్నాము, మనకు ప్లాట్ఫామ్ ఉంది, ఎందుకు మనం చేయలేము అనే ఒక ధైర్యం అయితే ఇవ్వాలనే ఆలోచన కూడా చెప్తున్నా అండి. ఎందుకంటే ఈ సక్సెస్ మీట్ మేము అసలు ఊహించలేదు, ఇంత పెద్ద అనుభవమైన స్పందన వస్తుందని అసలు ఊహించలేదు. దాని తర్వాతనే డిసైడ్ అయ్యామండి. ఏమని ఈ సక్సెస్ మీట్ ఒక టీజర్ సక్సెస్ మీట్ అనేది ఇట్ ఈస్ చాలా అదే. బట్ మనం చేసేవి ఏంటంటే అంత స్పందన ఇచ్చారు ఏది ప్రజలు.
కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి, ముందుకు వచ్చేసి మంచి సినిమాలు చేసి మనకంటూ ఒక పరిశ్రమలకు ఏర్పాటు చేద్దాం. మనకు కంటిపై వాళ్ళు అక్కడ వీలైతే మనం ఇంకా మనం ఇక్కడ బాగా డెవలప్ అయితే ఆటోమేటిక్గా మనం అక్కడ ఒక స్టూడియోని కట్టియచ్చు. దానికి పెద్ద ఇబ్బంది కాదు. మన వాళ్ళని మనము మన యొక్క పొలిటికల్గా మనం పోయి అప్రోచ్ అయ్యి ఏమేమి చేయొచ్చు. బట్ అవన్నీ మనం చేయలేదు. ఏంటంటే మనకు దీనికి రిలేషన్ లేదు. ఇది వరకు అక్కడ ఉన్న ఏది మనం ఆంధ్రాకు మనకున్నంత అది లేదు కాబట్టి మనం రాలేకపోతున్నాం. బట్ ఇది ఎంత ఏం పెద్ద బుడగం కాదు, అందరు రావచ్చు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. హ్యాపీగా వచ్చేసి అందరూ మన సినిమా రంగాన్ని ఎంకరేజ్ చేసి మన ఏరియాలో కూడా డెవలప్ చేసేదానికి నేను అదే నా వరకు నేను చెప్తున్నాను. అది ఎంతమటుకు మీరు తీసుకుంటారో తీసుకోండి, హ్యాపీగా వచ్చేసి అందరూ చేద్దాం. అదే అండి, అదే నా వరకు నేను చెప్తున్నాను. నాకు ఇంకా సపోర్ట్ చేసి ఈ టీజర్ ఇంత స్పందన ఇచ్చినందుకు మేమందరం మా టీం తరఫున మేమందరం ప్రదీప్ అయితేనేమి, హర్ష అయితేనేమి, మా డైరెక్టర్ గారు అయితేనేమి, మా శ్రీనివాస్ గారు అయితేనేమి, మా లైఫ్ గారు అయితే వీళ్ళందరూ మాకు నాట్ ఓన్లీ వీళ్ళందరూ సపోర్ట్ ఇంకా ఉన్నారు యూనిట్. బట్ అనుకోకుండా కొన్ని కారణాలు ఇంకా రాలేదు, వస్తున్నారు దాంట్లో. బట్ రిజల్ట్ తొందరగా మనం చేయాల్సి వచ్చిందండి. అది కారణం అండి. కానీ మీరందరూ మాకు సపోర్ట్ చేసి ఇలాగా ఎన్నో ఫంక్షన్లు చేసుకొని హ్యాపీగా ముందుకు సాగేలా చేయవలసిన కోరుతూ